వరలక్ష్మి వ్రత పాట. కైలాసగిరిలోన కల్పవృక్షము క్రింది ప్రమదాది గణములు కొలువగాను, పార్వతీ పరమేశు బాగుగా కూర్చుండ పరమేశు నడిగెను పార్వతపుటు. ఏ వ్రతము సంపదలు ఏలమితు తోడుచ్చు, ఏ వ్రతము వంశనిద్ధినిచ్చు అనుచు పార్వతీ పరమేశు నడిగెను. పరమేశుడంతటా ప్రీతితో సతి చూచి వరలక్ష్మి వ్రత కల్పె తెలుపసాగే. కుండిన అమ్మడి పట్నంబు లోపల చారుమతి అని ఏటి చేయగలదు. అత్త మామల సేవ బతి భక్తితో చేసి పతి భక్తి కలిగుండు భాగ్యశాలి. వనిత స్వప్నమందు వరలక్ష్మి కనిపించి చారుమతి లెమ్మని చేత చెరిచే. చెరచినప్పుడు లేచి తమరెవ్వరని అంచు ప్రణమిల్లి పలికెనా నలిని నాక్షితో. వరలక్ష్మిని నేను వరములో ఇచ్చదా మేల్కొను చారుమతి ఒగ్గుగాను. కొలిచినప్పుడు మెచ్చి కోరి రాజ్యంబులు సంపదల నిచ్చేటి వరలక్ష్మిని. ఏ విధి పూజలు చేయవలెనని చారుమతి పలికెను దేవితోను. ఏ మాసమున ఏ పక్షంబున ఏ వారము నాడు ఏ ప్రొద్దున, శ్రావణ మాసాన శుక్లపక్షమునందు పౌర్ణమి ముందొచ్చు వారమైన శుక్రవారము నాడు ముని మాపు వేలను వరలక్ష్మి కొలవగా వేడుకతోను. పంచ కలువలు తెచ్చి బాగుగాస నిలిపిన స్వర్ణ కలశమందు చేర్చి కూర్చి, శోభించు వరలక్ష్మి పూజ చేసిన ఎంత సకల సంపదలంత వేగనెత్తు అని పలికి ఆ దేవి అదృశ్యమైనంత కలవరముతో చేడలేచి చూచే. చారుమతి దిగ్గున శయ్యపై కూర్చుండి బంధుగుల పిలిపించి బాగుగాను. స్వప్నమున మహాలక్ష్మి చకచకా నడిచొచ్చి కొలుమని పల్కెను కాంతలారా. ఆశ్చర్యమందిన బంధులందరూ చారుమతి నడిగిరి సంభ్రమున. ఏ మాసమున ఏ పక్షమున నాడు ఏ వారము నాడు ఏ పొద్దున, ఏ విధమున తల్లి పూజింప ఎట్లు మోక్షము కలుగు పలికిరి. శ్రావణ మాసాన శుక్లపక్షమి నాడు పౌర్ణమి ముందొచ్చు శుభదినమున, శుక్రవారము నాడు ముని మాపు వేలన పంచకల్వలు తెచ్చి బాగుగాను. స్వర్ణ కలశమందు దేవిని స్థాపించి కల్పోక్త విధమున పూజ చేసి, వరలక్ష్మీదేవిని ప్రీతితో కొలిచిన తరగని సంపదలు లిత్తుననినే. ముదమంది మందుగులు చారుమతిని బొగిడి శుభగడియ కయ్యంత ఎదురు చూడే. శ్రావణ మాసము సమయము వచ్చెను ఆనంద ఉత్సాహము పొతిల్ల. పౌర్ణమి ముందొచ్చు శుక్రవారము నాడు ఇంపుగా ఇండ్లను అలకలించిరి. వెండితో రణముల సన్న జాజులతోడ పూజ వేదికలను సొగసుగూర్చి, దేవి వరలక్ష్మిని వారంత స్థాపించి ప్రీతిగా గొల్వగా నిశ్చయించి, వరలక్ష్మిను మనుచు వనితలందరూ పట్టు పుట్టములు గట్టిగా పూజ చేసి, కల్పో విధమున దేవిని సేవించి పాయసాన్నముల నైవేద్యమిడిరి. పూర్ణముల కుడుముల ఖర్జూర ఫలముల నావకాయ పిండి వంటలతోనూ శక్తి కొలది వారు భక్తితో దేవిని అర్చించి కాపాడుమని పలికిరి. నిండు బిందెలలోన నిర్మల ఉదకమంత పుండరి కాక్షునకు వారు పోసి, 9 పోగుల తోరము పూజించి కరమున దాల్చి కడు సంభ్రమున
వేద విదుడైనట్టి విప్రుని రావించి గంధమక్షతలిచ్చి కాళ్ళు కడిగి 9 పిండి వంటల తోరమొప్పనాయనతో దక్షిణాలొసగినంత వరలక్ష్మి ఎంతటా కడు సంతతమంది చారుమతి మొదలగు భక్తులకును తరగని సంపద భోగ్య భాగములిచ్చి ఆశీర్వదించెను ఆ దేవి ఎంత. అది మొదలు లోకంబున వరలక్ష్మి వ్రతమంత ఉత్తమ వ్రతమై ప్రసిద్ధిగాంచే. వ్రతమాచరించు మరి వినుచున్న వారలకు సకల సంపదలు సిద్ధించునంత. వరలక్ష్మి మహిమలు ఇవి ఎక్కుట మంచు ఈశుడు పలికెను పార్వతీ తోడా. ఈ కథను పాడిన విన్న వారికి ఎంత ఇష్ట సంపదలిచ్చు వరలక్ష్మిని. సకల సంపదలిచ్చు కోర్కెలు తీర్చేటి వరలక్ష్మీదేవికి జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీ సరసిజాం వందే ముకుందప్రియాం.